सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। केशव माधव गोविंद गोपी मनोहरा केशव माधव गोविंद गोपी मनोहरा मनोहरा अच्युत राधा हृदय राधा लोला नंदलाला राधा लोला नंदलाला अच्युत राधा हृदय राधा लोला नंदलाला नंदकुमार नवनीत चोर मुनिजन मनोहरा नंदकुमार नवनीत चोर मुनिजन मनोहरा नंदकुमार नवनीत चोर मुनिजन मनोहरा बालगोपाल दीन दयाल बालगोपाल दीन दयाल गिरिधर मदन गोपाल बालगोपाल दीन दयाल गिरिधर मदन गोपाल दीन दयाल गिरिधर मदन गोपाल दीनावन दामोदर मोहन मुरलीधर दीनावन दामोदर मोहन मुरलीधर दीनावन दामोदर मोहन मुरलीधर दीनावन दामोदर मोहन मुरलीधर राधा माधव रास विहारी जगदोद्धार कृष्ण हरि राधा माधव रास विहारी जगदोद्धार कृष्ण हरि राधा माधव रास विहारी जगदोद्धार कृष्ण हरि राधा माधव विहारी जगदोद्धार कृष्ण हरि जगदोद्धार कृष्ण हरि केशव माधव गोविंद गोपी मनोहरा
కేశవ మాధవ గోవింద గోపీ మనోహర అచ్యుత రాధా హృదయ రాధాలోలా నందలాలా అచ్యుత రాధా హృదయ రాధాలోలా నందలాలా నందకుమార నవనిత చోర మునిజన మనోహర నందకుమార నవనిత చోర మునిజన మనోహర బాలగోపాల దీనదలాల గిరిధర మదన గోపాల బాలగోపాల దీనదయాళ గిరిధర మదన గోపాల బాలగోపాల దీనదయాళ గిరిధర మదన గోపాల దీనావన దామోదర మోహన మురళీధర దీనావన దామోదర మోహన మురళీధర దీనావన దామోదర మోహన మురళీధర రాధా మాధవ రాస విహారీ ఓ జగదోద్ధారా కృష్ణ హరి రాధా మాధవ రాస విహారీ జగదోద్ధారా కృష్ణ హరి రాధా మాధవ రాస విహారీ జగదోద్ధారా కృష్ణ హరి కేశవ మాధవ గోవింద గోపీ మనోహర కేశవ మాధవ గోవింద గోపీ మనోహర అచ్యుత రాధా హృదయ రాధాలోలా అచ్యుత రాధా హృదయ రాధాలోలా నందలాల ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 వసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం
ముమూక్షూణాం హితార్థాయ తత్వబోధోపదీయతే తత్వబోధోభిధీయతే వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం ముమూక్షూణాం హితార్థాయ ముమూక్షూణాం హితార్థాయ ముమూక్షూణాం హితార్థాయ తత్వబోధ విధీయతే తత్వబోధః విధీయతే తత్వబోధోభిధీయతే తత్వబోధః విధీయతే వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం. సాధన చతుష్టయ సంపద చూశాం. ఇప్పుడు తత్వాన్ని చెబుతున్నారు ఆచార్యులు వారు. సాధన చతుష్టయ సంపద ఏదైతే ఉందో అది తత్వ వివేకానికి దారితీస్తుంది. ఇప్పుడు తత్వ వివేకం ఇది. నెక్స్ట్ తత్వ వివేక కహ ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తత్వ వివేకం మొదలవుతుంది. తత్వ వివేక కహ, తత్వ వివేకము అంటే ఏమిటి అనేది ప్రశ్న. ఆచార్యుల వారే ప్రశ్నను లేవదీశారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఆత్మా సత్యం. ఆత్మ ఏదైతే ఉందో అది సత్యం. తద్ అన్యత్, దానికన్నా వేరుగా ఏదైతే ఉందో అది సర్వం, దానికన్నా వేరుగా ఉండేది అంతా సర్వం మిథ్య. దాన్ని మిథ్య అంటారు. ఆత్మను సత్యం అంటారు. ఆత్మ కన్నా భిన్నంగా అన్యంగా ఏదైతే ఉందో అదంతా మిథ్య. బాగా అర్థం చేసుకోండి. ఆత్మ సత్యం, దానికన్నా అన్యంగా ఉండేదంతా మిథ్య. అది ప్లీజ్. సరే, తత్వం అంటే ఏంటి? తత్వ వివేక కహ అన్నాడు కదా. తత్వం అంటే ఏంటి? తత్వం అనేది సత్యం. ఏది సత్యం అని ప్రశ్న కనుక పడితే ఆత్మ ఒక్కటే సత్యం. ప్లీజ్, ఆత్మ ఒక్కటే సత్యం. దానికన్నా అన్యంగా భిన్నంగా అతీతంగా ఏదైతే ఉందో అది ఏదైనా సరే అదంతా కూడా మిథ్య. ఆత్మ ఒక్కటే సత్యం, దానికన్నా అన్యంగా ఉన్నదంతా కూడా మిథ్య అని తెలుసుకోవడమే తత్వ వివేకం. ఇది తత్వ వివేకం అంటే ఏం కాదు. ఆత్మ ఒక్కటే సత్యము, దానికన్నా అన్యంగా ఏదైతే ఉందో అదంతా మిథ్య. సరే, తత్వం అంటే ఏమిటి అన్నప్పుడు ఇప్పుడు ఆత్మే తత్వము, అదే సత్యము అర్థమైపోయింది మనకు. ఇవి ఇంకా బాగా అర్థం కావాల. ఈ సత్య మిథ్యలు అనేటువంటివి ఇప్పుడు మనకు తెలిసాయి. రెండు పదాలు, సత్యం ఒకటి, మిథ్య ఒకటి. ఈ రెండు ఏమిటి అనేది మనకు పూర్ణంగా అర్థం కావాలి. సత్యం అనేది వస్తువు కాదు. సత్యం అనేది వస్తువు కాదు. ఇప్పుడు పుస్తకం ఉంది. పుస్తకం అనేటువంటిది ఒక వస్తువు, అవునా? పుస్తకం వస్తువు, కుర్చీ వస్తువు, ఫ్యాను వస్తువు, ఫ్లాస్క్ వస్తువు. ఇవన్నీ వస్తువులు.
ఈ విధంగా ప్రపంచంలో సత్యం అనేది ఈ విధంగా వస్తువు కాదు. అది బాగా అర్థం చేసుకోండి. నాయన పెన్ను తీసుకొనిరా అంటే పెన్ను తీసుకొని వస్తాడు. నాయన సత్యాన్ని తీసుకొనిరా, ఆత్మను తీసుకొనిరా. పెన్ను తీసుకొనిరా అంటే అది వస్తువు కనుక దాన్ని తీసుకొని వస్తాడు. కానీ ఆత్మను తీసుకొనిరా అని అడిగామనుకోండి, తీసుకురాలేడు. ఎందుకని? సత్యం అనేది, ఆత్మ అనేది వస్తువు కాదు. ఫస్ట్ పాయింట్, ఆత్మ అనేది వస్తువు కాదు. పెన్ అనేది వస్తువే కనుక దాన్ని తీసుకురా అంటే తీసుకొస్తున్నాడు. కానీ ఆత్మ సత్యం. కానీ సత్యాన్ని తీసుకొనిరా, లేదు ఆత్మను తీసుకొనిరా అంటే తీసుకొని రాలేడు. ఎట్లాగైతే సత్యం వస్తువు కాదు, మిథ్య కూడా వస్తువు కాదు నాయన. మిథ్య కూడా, ఇది కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మిథ్య కూడా వస్తువు కాదు. ఎందుకని? అది చెట్టు, ఇది పువ్వు అని వస్తువులు ఉన్నాయి. అలాగే మిథ్య అనేటువంటి వస్తువు లేదు. ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని రా అంటే పువ్వు తీసుకొని వస్తాడు, చెట్టు తీసుకొని రా అంటే కొట్టన్నది తెస్తాడు అనుకోండి. అదే కనుక మిథ్యని తీసుకొని రా అంటే మిథ్యని తీసుకొని రాలేడు. ఎందుకని? మిథ్య అనేటువంటి వస్తువు ప్రత్యేకంగా లేదు. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి ఈ సత్య మిథ్యలు రెండు, ఇప్పుడు మీకు అర్థమైనాయా? ఈ రెండు కూడా వస్తువులు కానప్పుడు, సత్యమిథ్యలు రెండు, సత్యం వస్తువు కాదు, మిథ్య కూడా వస్తువు కాదు. ఇవి రెండు వస్తువులు కానప్పుడు మరి ఇవి ఏమిటి? ఈ రెండు ఏంటి? ఇవి కేవలం పదాలుగా తెలుస్తున్నాయి మనకు, అంతకన్నా మించి నాకేం అర్థం కావడం లేదు. ఊరికే పదాలు, వస్తువులు కావు. వస్తువులకు సంబంధించినటువంటి అవగాహన, ప్లీజ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవగాహన మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది. స్వామీజీ, వస్తువుల యొక్క అవగాహన ఏంటి పోనీ చెప్పండి, అది చెప్పండి అని అంటే, ఇది కుండ అన్నామనుకోండి, కుండ అనేటువంటిది వస్తువు అవునా కాదా? ఎందుకంటే కుండని తీసుకొని రమ్మంటే తీసుకొస్తాడు కదా, కుండ అనేటువంటిది వస్తువు. కానీ నా ప్రశ్న ఏంటంటే, కుండని తీసుకొని రా అంటే తీసుకొని వస్తూ ఉన్నాడు, ఎందుకు తీసుకొని వస్తున్నాడంటే అది వస్తువు కనుక తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇంతకీ కుండ అనేటువంటిది సత్యమా కాదా? ఇస్ ద క్వశ్చన్. కుండ సత్యమా కాదా? ఉన్నది గనక కుండ సత్యం. ప్లీజ్, ఉన్నది గనక అది సత్యం. ఒకవేళ లేదనుకో దాన్ని సత్యము అని అనం, తుచ్చము అంటాం. దానికి పదం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు నోట్ డౌన్. కాబట్టి ఏదైతే ఉందో అది సత్యము, ఏదైతే లేదో కానీ పదం మాత్రమే ఉందో అది తుచ్చం. కాబట్టి తుచ్చం అనేది ఉంది కానీ వస్తువు కాదు. కానీ అవును, ఎందుకని? తుచ్చం వస్తువు అయితే తుచ్చాన్ని తీసుకొని రమ్మంటే నువ్వు తీసుకురాగలగాల, కానీ అది వస్తువు కాదు. వస్తువు యొక్క స్థితి, లేని వస్తువు తుచ్చం, దాని యొక్క స్థితి ఇది బాగా తెలుస్తూ ఉంది. కాబట్టి నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, కుందేటి కొమ్ము ఉందా? మనిషి తోక. పదాలు వినపడుతుండే తమాషాగా. ఇది కుందేటి కొమ్ము, ఇది మనిషి తోక అని తెలుస్తున్నాయి, కానీ వాస్తవంగా ఉన్నవా? లేవు. కాబట్టి లేనివి గనక మనిషి తోకని పిలిచినా కుందేటి కొమ్ము అన్నా ఇవి తుచ్చమే కానీ సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? ఉన్న వస్తువును సత్యం అంటాం. ఇది లేదు కదా, తోక లేదు, కొమ్ము లేదు. కాబట్టి వీటిని ఉన్నవిని మనం చెప్పలేం. ఇదే వచ్చిన బాధ. కాబట్టి ఇది లేనిది కనుక లేని దాన్ని తుచ్చం అంటూ ఉన్నాం. ఇప్పుడు వస్తాను చూడండి. కుండ సత్యం అన్నారా మీరు? ఎస్, కుండ సత్యం. కుండ ఎట్లా తయారైంది? మట్టితో తయారైంది. కుండ మట్టితో తయారైంది. ఉన్నదంతా కొండే అయితే మట్టి ఏంటి?
మీరు అనడం వల్లనే నేను అడుగుతున్నా. కుండ ఉంది అని నాకు తెలుసు, కానీ కుండ దేంతో తయారైందంటే మట్టితో తయారైందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మట్టి ఏమిటని. సరే, మట్టి కుండ కన్నా వేరుగా బయట ఉందే, లేకపోతే కుండలో ఉందే, లేకపోతే కుండగా ఉందే? ఏమోబ్బా, ఇది ఎక్కడుందో అర్థం కావడం లేదు. మట్టి ఎక్కడుంది? మట్టి అనేది మరొక వస్తువు, దాట్స్ ఆల్. మట్టి అనేది మరొక వస్తువు. ఆ వస్తువు ఏదో నీకు తెలుసు. ఏమని తెలుసు నీకు? మట్టి కొయ్య కాదు అని నీకు తెలుసు, ఇనుము కాదు అని నీకు తెలుసు, రబ్బరు కాదు అని నీకు తెలుసు. మట్టి అనేది వస్తువు. కాబట్టి కుండ అనేటువంటి వస్తువు ఒకటి ఉంది ఇక్కడ, అలాగా మట్టి అనేటువంటి వస్తువు ఉంది. రెండు కనపడుతున్నాయి. అయితే ఇవి రెండు వస్తువుల, మట్టి కుండ రెండు ఉన్నాయి అక్కడ? కాదు, రెండు వస్తువులు కాదు. కుండను తూకం వేసామనుకోండి, అది ఎంత చిన్నదో పెద్దదో ఏదో, అది ఇన్ని పౌండ్లు అని ఉన్నది, ఒక 20 పౌండ్స్ ఉన్నది అనుకోండి. ఏది? కుండ అనేటువంటిది అనుకుంటాం. అయితే ఈ 20 పౌండ్లు ఏదైతే ఉందో, ఇది కుండ బరువా మట్టి బరువా? కుండ బరువు కాదా? చెప్పు. అది మట్టి బరువు, సరేనా? ఓకే, అది మట్టి బరువు. మట్టి బరువు 20 పౌండ్లు అయితే ఇప్పుడు నేను అర్థం, కుండ బరువు ఎంత? కుండను తూచినప్పుడే కదా మనకు తెలిసిందే ఇన్ని పౌండ్లనే. అవునా? మరి మట్టి, ఇది విషయం. కాబట్టి కుండ బరువు ఎంత? కుండకు బరువే లేదు, కుండకు బరువే లేదు. దాన్ని ఏమంటాం స్వామీజీ? బరువు లేని కుండ. ఏంటి, మీకు బరువు అయిపోతుందా? బరువు లేని కుండ. ఎందుకని? బరువు మట్టికి సంబంధించింది అయితే కుండ బరువు ఎంత అని నేను అడుగుతున్నాను కదా. అది బరువు లేని కుండ ఉంటుందా ఎక్కడన్నా? చెప్పండి. బరువు లేనటువంటి కుండ ఎక్కడైనా ఉంటుందా? మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సత్యమిత్యాలుగా నేను పోతాను, ముందు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. కాబట్టి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కుండలో మట్టి సత్యము అని అర్థం చేసుకోవాలి. కుండ ఉంది, కుండలో మట్టి ఉంది, మట్టితోనే తయారైంది కనుక, కాబట్టి కుండలో మట్టి సత్యము అని అర్థం చేసుకోవాలి, సరేనా? కాబట్టి కుండలో మట్టి సత్యము అన్నప్పుడు నువ్వు కుండని నిరాకరించగలవా? మరి కుండని నిరాకరించగలవా? తొలగించలేవు. కుండ ఉంది కదా, కుండ ఉంటేనే నీకు అది ఎంత అంటే మట్టి అనే ఇంత అని తెలిసింది నీకు. కాబట్టి కుండ అనేటువంటిది ఉంది, ప్లీజ్, ఉపయోగపడుతూ ఉంది. కుండ ఉంది. ఎట్లా ఉందంటే అది ఉపయోగపడతా ఉంది కదా మనకు. సత్యం విషయంలో కుండను ఎలా అర్థం చేసుకోవాలి అనేది నా ప్రశ్న. కుండ సత్యమా? కాదు, కుండ సత్యం కాదు. ఎందుకంటే కుండ తనకు తానుగా ప్రత్యేకంగా లేదు, మట్టి లేకుండా. కుండ తనకు తానుగా ప్రత్యేకంగా నాకేం కనిపించడం లేదు. ఎందుకని? కుందేటి కొమ్ముకు బరువు లేదు, అది తుచ్చం. బరువు లేదు కనుక తుచ్చం. కుండ విషయంలో బరువు మట్టికి సంబంధించిందే కానీ కుండకు సంబంధించింది కాదు గనక తుచ్చమైనటువంటి కుండ మిథ్యా. క్లియర్? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది స్వామీజీ అంటారా? దాన్నే తత్వబోధ అనేది. సరేనా? ఇప్పుడు మీకు అర్థమైందే. కాబట్టి మిథ్య అనేది అంటే మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదో, అది మిథ్య అని అన్నాం కదా నాయన. కాబట్టి మిథ్య అనే వస్తువు ప్రత్యేకంగా లేదు, మిథ్య నీ భావంలో ఉండి. ఇప్పుడు చెప్పండి, తత్వ వివేకం అంటే ఏమిటో?
ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. సత్య మిథ్యలను అర్థం చేసుకోవడమే తత్వ వివేకం. క్లియర్, చాలా క్లియర్. ఇంత చక్కగా మీకు ఏ పుస్తకాలు చదివినా అర్థం కాదు. ఇక్కడ బాగా అర్థమైంది, ఇంకా జాగ్రత్తగా మర్చిపోండి. కాబట్టి సత్యమిథ్యలను అర్థం చేసుకోవడమే తత్వ వివేకం. ఏనైనా ఇదిగో ఇదేంటిది? గుడ్డ. ఎస్, గుడ్డని తీసుకోండి. ఈ గుడ్డలో ఉండేదంతా ఏంటి? దారం. దారంను తీసేస్తే గుడ్డ ఉందా? గుడ్డ లేదు. కాబట్టి గుడ్డ అనేది దారమే. ఇప్పుడు దారం మీద కదా ఇది ఆధారపడి ఉంది. దారం మీద ఆధారపడి ఉంది గనక గుడ్డ మిథ్య. ఎవరో సత్యం అని కూడా అన్నారే. సత్యం కాదు, మిథ్య. కాబట్టి సరేనండి, దారం మీద ఆధారపడి ఉంది కనుక గుడ్డ అనేటువంటిది మిథ్య. ఓకే, క్లియర్. దారం ఏమిటి సార్? గుడ్డ మిథ్య అయింది కదా. దేని మీద ఆధారపడి ఉంది? దారం మీద. దారం ఏంటి? ఇది దాని మీద ఆధారపడి ఉంది సార్. గుడ్డ దారం మీద ఆధారపడి ఉంది కనుక దారం ఏమిటి? సత్యం అనండి. ప్రస్తుతానికి మీరు అప్పుడే కంక్లూషన్కి వెళ్ళబాకండి. ఇప్పుడు వరకు మనకు అర్థమైంది దాన్ని బట్టి దారం సత్యం. దారం సత్యం అంటే గుడ్డ ఎవరు? ఏముంది నాయన కష్టం? చాలా తేలిగ్గా చెప్తున్నాను కదా, మిథ్య. మరి దారం సత్యమా? దారం సత్యం అయితే ఇప్పటి వరకు మనకు దారం సత్యం కదా, గుడ్డ మిథ్య. దారం సత్యం అయితే ఆ దారం స్వయంగా స్వతంత్రంగా ఉందే మరొక దాని మీద ఆధారపడకుండా? అది నూలు మీద ఆధారపడి ఉంది. దారం నూలు మీద ఆధారపడి ఉంది. కాబట్టి దారం మిథ్య, నూలు సత్యం. యాన్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు. YARN సరేనా? యాన్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు. కాబట్టి నూలుపై ఆధారపడినది కనుక యాన్ అనేటువంటిది ఏదో అది సత్యం అవుతుంది. ఇప్పుడు దారం మిథ్య అయిపోతూ ఉంది. ఇప్పుడు అడుగుతున్నా, సరే సార్, ఈ దారం అనేది ప్రత్యేకంగా ఉందా? ఏంది స్వామీజీ ఈరోజు దారం లాగినట్టు లాగుతూ ఉండ? నేను అంటున్నా, దారం అనేది ఏమన్నా ప్రత్యేకంగా ఉందా? లే, అది కూడా నార వల్ల పీచు వల్ల వస్తూ ఉంది. కాబట్టి ఫైబరే ప్రధానంగా ఉంది మళ్ళీ అక్కడ. కాబట్టి ఫైబర్ సత్యం అయిపోతూ ఉంది. ఫైబర్ సత్యం అవుతుంది. ఫైబర్ సత్యమా అని ఆలోచిస్తే ఫైబర్ దేని మీద ఆధారపడి ఉందంటే పరమాణువుల మీద ఆధారపడి ఉంది. పరమాణువుల మీద ఆధారపడి ఉంది. మాలిక్యూల్స్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడేంటి? దానికి ఆధారంగా పార్టికల్స్ ఉన్నాయి. కాబట్టి పార్టికల్ సత్యం. పార్టికల్ అంటే అణువు అనేటువంటిది సత్యంగా తెలుస్తోంది. దాని మీద ఆధారపడి ఉండేది ఏదో అది మిథ్య. ఇంతవరకు చూసిన దాన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్స్లో మనకు అర్థమైంది ఏంటంటే ఆత్మ సత్యం అంటే స్వతంత్రమైంది. ఇంకా ఇతరాలన్నీ ఏంటి? తదన్యత్, దానికన్నా వేరుగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మిథ్య. తదన్యత్ సర్వం మిథ్య. ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మిథ్యే. ఇదే తత్వ వివేకం. క్లియర్నా? ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి కనుక ఇది మిథ్య. అది దేనికైతే ఆధారంగా ఉందో అది సత్యం. క్లియర్. కాబట్టి ఆత్మ సత్యం, కానీ మనకు తెలియడం లేదు. ఆత్మ అనేటువంటిది మనకు తెలియడము లేదు, అర్థం కావడం లేదు. ఆత్మగా మనకు తెలిసేది ఏదో అది ఆధారపడి ఉండేదే మనకు తెలుస్తూ ఉంది. అదే ఆత్మగా తెలుస్తోంది. సత్యం ఏమిటో తెలియడం లేదు.
ఇంతకు ఆత్మ ఏమిటి అనేటువంటిది మనకు ప్రశ్న పడిపోయింది ఇక్కడ. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యతి. తత్వివేకంలోనే ఉన్నాను కాబట్టి అది సత్యము, దానికన్నా అన్యంగా ఏదైతే ఉందో అది మిథ్య అని అర్థం చేసుకున్నాం సార్. ఇప్పుడు అడుగుతున్నాను, అయ్యా ఏమిటి ఇంతకీ ఆత్మ ఏమిటి? నేను. ఆత్మ ఏమిటంటే ఆన్సర్ ఏంటో తెలుసా? నేను. ఎస్. మరి ప్రపంచం నేను కాదు. నేను సత్యం. నేను ఇంతవరకు యాక్సెప్ట్ చేయండి. నేను సత్యం. ప్రపంచం నేను కాదు కదా. అదెవరు? అది మిథ్య. ప్రపంచం మిథ్య. వస్తువులు నీవు కాదు, అవునా? నేను అన్నవే అది వస్తువు కాదు కదా. కాదు. ఈ మాత్రం స్పష్టత, క్లారిటీ నీకుంది. ఉందా లేదా? ఉంది. పర్వతం నువ్వు కాదు. నువ్వు ధరించే వస్తువులు నువ్వు కావు. ధరించుకొని ఉన్నావు. నేను అంటున్నావు. నాలో చొక్కా కూడా ఉంది, చొక్కా వేసుకొని ఉన్నాను, కానీ ఈ చొక్కా నేను కాదు. కాబట్టి ధరించే వస్తువులు నీవు కాదు. పోనీ ఆ వస్తువును ధరించేటువంటి దేహం నువ్వా? దేహం నువ్వు కాదు. దేహం ఆత్మ కాదు. దేహం గనక ఆత్మ అయితే మరొక దాని మీద ఆధారపడి ఉండకూడదు. దేహమే గనక ఆత్మ అయితే మరొక దాని మీద ఆధారపడి ఉండకూడదు. దేహం అలా ఉందే. దేహం ఏంటి? గోళ్ళు దేహమా? మరి గోళ్ళని పీకి పడేస్తావు, దేహం పోయినట్టేనా? గోళ్ళను కట్ చేసి తీసేస్తున్నావు కదా, మరి దేహం ఉన్నట్లా పోయినట్లా? నీవు ఉన్నావా లేదా? వేళ్ళు దేహమా? ఇప్పుడు గోళ్ళు దేహం కాదన్నావు, వేళ్ళు దేహమా? కాదు. చర్మం దేహమా? కాదు. చర్మం కూడా దేహం కాదు. మాంసం దేహమా? కాదు. రక్తం దేహమా? కాదు. ఎముకలు దేహమా? కాదు. ఇవన్నీ దేహం నుండి తీసేస్తే ఏముంది? వీటన్నిటి తీసేసాం అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అప్పుడు ఏముంది? ఏముందో లేదో నాకు తెలియదు, కానీ దేహం లేదు. లేదన్నా? దేహం లేదు. స్వామీజీ దేహం లేదు. లేదు. లేని దేహం ఏమిటి? కమాన్. ఎస్. ఏమిటి? మిథ్య. దేహం లేదు, కానీ అన్నిటి మీద ఆధారపడి ఉంది, కాబట్టి అది మిథ్య. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్య. ఈ సర్వంలో దేహం కూడా ఉందా లేదా? ఆత్మనట్టు పక్కన పెట్టండి. దానికన్నా అన్యంగా ఏదైతే ఉందో అది మిథ్య కదా. అన్యంగా ఉండే వాటిలో ఇది కూడా ఉందా లేదా? ప్రపంచం అంతా ఉంది కదా, ఇది కూడా ఉంది. కాబట్టి దేహం కూడా ఉంది. ఎట్లా ఉంది? వీటన్నిటికీ వేరుగా ఉంది. కాబట్టి ఇది ఏదో, వీటన్నిటికీ వేరుగా ఉండేది ఏదో, అదే ఆత్మ. దాంట్లో భాగాలు ఉన్నాయా? ఈ విధంగా ఇది ఎముకలు, రక్తము, చర్మము అని భాగాలు ఉన్నాయా? లేవు. కాబట్టి భాగాలు లేకుండా ఏదైతే ఉందో, సరేనా, అది మిథ్య అవుతుంది సార్. భాగాలు లేకుండా ఉండేది మిథ్య అవుద్దే, సత్యం అవుతుంది అది. కాబట్టి భాగాలు ఉంటే మిథ్య అవుతుంది. ఏ భాగము సత్యం కాదు. ఓన్లీ వాట్ ఈజ్ ఫార్మ్లెస్ కెన్ బి సత్య. భాగాలు కాకుండా ఏదైతే ఉందో అది సత్యం, అదే ఆత్మ. అది అనంతమైంది, అపారమైంది. అనంతమైంది, అపారమైంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ, దేహాలన్నీ మనవన్నీ కూడా అనుకో, ఎక్కడున్నాయి? దేహాలన్నీ ఎక్కడున్నాయి నాయన?
ఇప్పుడు అర్థమైందే, దేహం అన్నా మనకే తెలియడం లేకున్నాము. కాబట్టి దేహాలన్నీ స్పేస్లో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. కానీ దేశం చైతన్యంలో లేదు అంటావా? ఉన్నది సత్యం ఒకటే గనక, ఒకవేళ దేహం ఉంటే, దేశంలో ఉంటే, దేశం ఎక్కడుందంటే ఆత్మలోనే ఉంది, కానీ ఇంకొక విధంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఆల్ ద బాడీస్ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్, ఆల్ ది బాడీస్ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్, అండ్ స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ అవేర్నెస్, కాన్షియస్నెస్. కాబట్టి అన్ని శరీరాలన్నీ కూడాను ప్రదేశంలోనే ఉన్నాయి, ఏదో ప్రదేశంలో ఉన్నాయి. కానీ ఆ ప్రదేశం ఏదైతే ఉందో, దేశం ఏదైతే ఉందో అది చైతన్యంలో ఉందే కానీ వేరుగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఉండేది ఒక్కటే, అస్థి కచ్చిత్. శంకర అస్థి కచ్చిత్, కచ్చిత్ ఒకటి, అస్థి ఉంది. అది సత్యమే కదా, మిథ్య కాదు. మిథ్య అనేది లేదు, మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాదు. ఆధారపడకుండా ఉండేది ఏదో అది అస్థి కచ్చిత్ అన్నాడు శంకర. వివేక చూడమనిలో అస్థి కచ్చిత్ అన్నాడు. ఆ అస్థి కచ్చిత పట్టుకొని నేను పాట రాశాను, ఆత్మ ఏంటి అని. జ్ఞాపకం ఉందా మీకు? కచ్చిత్ అస్థి, అస్థి కచ్చిత్ అని శంకర అంటే, నేను కచ్చిత్ అస్థి ఉంది, ఒకటి ఉంది, లేకుండా పోలేదు. కచ్చిత్ అస్థి అపార శక్తి అనంత శక్తి, కచ్చిత్ అస్థి అపార శక్తి అనంత శక్తి, కచ్చిత్ ఆభాతి సచ్చిద్వ్యోమ్ని, కచ్చిత్ అస్థి అపార శక్తి అనంత శక్తి, కచ్చిత్ ఆభాతి సచ్చిద్వ్యోమ్ని, కచ్చిత్ అస్థి అపార శక్తి అనంత శక్తి. దానికి దరి లేదు, అపారం, దరి లేనిది అది, అంతం లేదు, అనంతం. కచ్చిత్ అస్థి అపార శక్తి అనంత శక్తి, కచ్చిత్ ఆభాతి సచ్చిద్వ్యోమ్ని. అదే సచ్చిదానంద స్వరూపం, సత్ చిత్ వ్యోమ్ని. అది సత్ చిత్ ఆనంద స్వరూపం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు చూపిస్తాను చూడు. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం ఆత్మ. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం నిర్వికార నిరస్త ప్రపంచం. లేదు, ప్రపంచం కూడా లేదు, నిరస్త ప్రపంచం. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం నిర్వికార నిరస్త ప్రపంచం, నిర్వికల్ప నిరంజన నిర్బీజం. నిర్వికల్ప నిరంజన నిర్బీజం నిరీహ నితాంత నిర్మల ఆత్మ. మిథ్య చేరిందే మలపూరితమై ఉంటుంది, నిర్మల ఆత్మ పరిశుద్ధంగా ఉంది. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం నిర్వికార నిరస్త ప్రపంచం, నిర్వికల్ప నిరంజన నిర్బీజం. నిర్వికల్ప నిరంజన నిర్బీజం నిరీహ నితాంత నిర్మలాత్మ. కచ్చిత్ అస్తి అపార శక్తి అనంత శక్తి,
కచ్చిద్ ఆభాతి సచిద్వ్యోమ్ని కచ్చిద్ అస్తి అపార శక్తి. అది చిదానంద స్వరూపం, చిత్ స్వరూపం, జ్ఞానం. చిదాకార చిదానంద చిన్ముద్రం, చిదాకార చిదానంద చిన్ముద్రం, చిద్విలాస చిదాకాశ చిద్రూపం, చిదమల చిద్భవ చిరంతన చిన్మయం. చిదమల చిద్భవ చిరంతన చిన్మయం, చరతి చిద్గగనే చైతన్యాత్మ. చిదమల చిద్భవ చిరంతన చిన్మయం, చరతి చిద్గగనే చైతన్యాత్మ. కచ్చిద్ అస్తి అకాశక్తి అనంత శక్తి, కచ్చిద్ అస్తి అపార శక్తి. చూడండి, వీటిలో నేను ఇప్పుడు పలికిన పదాలన్నింటిలో ఎక్కడా మీకు మిథ్య యొక్క ఎరుకే కనిపించదు. అంతా సత్యమే కదా. కాకపోతే దీంట్లో తమాషా ఉందలే, అదే చూసేవాళ్ళదే వస్తుంది. ఇప్పుడు నేను పాడినటువంటి 2 చరణాలు శివుడి మీద. మొదటిది నమకం, రెండవది చమకం. శివుడి మీద పాడాను. అంతా చూడు నాతోనే వస్తుంది. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం, నిర్వికార నిరస్త ప్రపంచం, నిర్వికల్ప నిరంజన నిర్బీజం. నిర్వికల్ప నిరంజన నిర్బీజం, నిరీహ నితాంత నిర్మలాత్మ. అంతా నకారమే కదా. నమకం. నెక్స్ట్ చిదాకార చకారం, చిదాకార చిదానంద చిన్ముద్రం, చిద్విలాస చిదాకాశ చిద్రూపం, చిదమల చిద్భవ చిదమల చిద్భవ చిరంతన చిన్మయం. చిదమల చిద్భవ చిరంతన చిన్మయం, చరతి చిద్గగనే చైతన్యాత్, చరతి చిద్గగనే చైతన్యాత్మ. కచ్చిద్ అస్తి అపార శక్తి అనంత శక్తి. మొదటిది నమ్మకం, రెండవది చమకం. నేను ఏది రాసినా కృష్ణుడు అనుకుంటారని తమాషగా ఇది రాశారంటారా. శివుడిని తలుచుకుంటూ సంతతమానందం అనుభవ రూపం స్వరూపం, సంతతమానందం అనుభవ రూపం, నిత్య ప్రబుద్ధం అరూపం అనంతం, నిత్య ప్రబుద్ధం అరూపం అనంతం. నకించిదస్తి తద్వ్యతిరిక్తం, నకించిదస్తి కించిదస్తి నా తద్వ్యతిరిక్తం. ఆత్మకన్నా అన్యమైంది ఏదీ లేదు. నకించిదస్తి తద్వ్యతిరిక్తం, సర్వం ఆత్మైవ తదేవ సర్వం, సర్వం ఆత్మైవ తదేవ సర్వం. కచ్చిత్ అస్తి అపార శక్తి అనంత శక్తి
అనంత శక్తి. కాబట్టి అన్నీ కావు కాని తర్వాత ఏదైతే ఆధారమై మిగిలిందో, ఆధేయమైనటువంటి సమస్తానికి ఏదైతే ఆధారమై మిగిలి ఉందో అది ఏంటది? ఆత్మ, సత్యం. ఇప్పుడు తత్వ వివేక కహ ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? ఇంకేం అర్థం కావాలి? ఆత్మ ఏమిటో తెలిసిపోయింది, సత్యం. దానికన్నా అన్యమైంది ఏమిటో కావాలి మీకు కదా. ఇప్పుడు ఆత్మ విషయానికే పోదాం. తత్వ వివేక కహ ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్య. నెక్స్ట్ ఆత్మా కహ స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపః యస్తిష్ఠతి స ఆత్మా. డెఫినేషన్ ఇచ్చేశాడు. కాబట్టి మీకు ఇంతవరకు తెలిసిపోయింది ఆత్మ కానిది ఏదో అది మిథ్య, అది సత్యం కాదు అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆత్మని చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త. ఏదైతే స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి మూడిటికి కూడాను వేరుగా ఉందో, వ్యతిరిక్త అన్యమైందో అది పో. ఏది ఆత్మ అంటే ఆత్మ స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు. ఏదైతే వీటికి వేరుగా ఉందో పంచకోశాతీత. పంచకోశాలకి, సరైన కోశం అంటే కప్పు ఉండేది, పంచకోశాలకు అతీతమైంది. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాల కంటే కూడా అతీతమైంది. పంచకోశ అతీత. ఈ 5 కోశాలకి అతీతమైంది. తర్వాత అవస్థలున్నాయి మన అనుభవాలు. అందులో ఒకటి అవస్థాత్రయ సాక్షి అన్నాడు. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటి అవస్థలకంత సాక్షిగా ఉంది. అంటే అవస్థలు ఉన్నాయా లేవా వేరే విషయం చెప్తాను. ఆ అవస్థలు ఉన్నాయి, వాటికి సాక్షిగా ఉంది, వాటికన్నా అన్యంగా ఉంది. యస్ తిష్టతి, యహ తిష్టతి, ఏదైతే ఈ విధంగా ఉందో, అంటే స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి కూడాను వేరుగా ఉండి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు అతీతంగా ఉండి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నంగా ఏదైతే ఉంది, యహ తిష్టతి స ఆత్మ, అది ఆత్మ అంటే. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ఆత్మ డెఫినేషన్ అందిపోతూ ఉంది మనకు. కొద్ది జాగ్రత్తగా వినండి. ఆత్మ అంటే ఏమన్నాము? ఆత్మ అంటే నేను. ఎందుకు మర్చిపోతారు? ఆత్మ అంటే నేను. నేను అనగానే మనకు చాలా క్వశ్చన్లు పడిపోతాయి. ఏందబ్బా నేను అంటానండి? ఆయన నేనే, నేను నేనే కదా. ఆయన పొట్టిగా ఉండండి, నేను పొడుగ్గుండా. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఆ నేను అనేవాడు ఒకడేం చెప్తున్నాడంటే నేను పొట్టిగా ఉన్నాను, ఇంకొకడు ఏం చెప్తున్నాడంటే నేను పొడవుగా ఉన్నాను. ఇప్పుడు ఇంతకీ ఆత్మ అనేది పొట్టా పొడవా? ఒకడు నేను సన్నగా ఉన్నాను, మరొకడు లావుగా ఉన్నాను. ఇంతకీ ఏంది రెండిట్లో? ఏదైనా సరే నేను ఒక్కటి చెప్తా, వాడు పొట్టిగా ఉన్నా, వీడు పొడవుగా ఉన్నా, వాడు సన్నగా ఉన్నా, వీడు లావుగా ఉన్నా, వాళ్ళు చెప్పేదంతా దేహము అని ఒప్పుకుంటారా? కాబట్టి నేను దేహము, క్లియర్ అని అంటే అప్పుడు ఏమైపోద్ది? నేను దేహం అంటే ఆత్మ అంటే ఏంటి? నేను అన్నాను కనుక నేను దేహము అని అంటే ఆత్మ దేహం అయిపోతుంది. సార్ దేహం అయిందనుకోండి ఆత్మ, అప్పుడేమవుతుంది? అది మిథ్యా సత్యమా? దేహం
దేహము గనక ఆత్మ అయితే అప్పుడు అది సత్యమా మిథ్య? దేహము ఆత్మ అయితే దేహం మిథ్య కదా. కాబట్టి ఇప్పుడేమవుతుంది? ఆత్మ కనుక దేహం అని అన్నామంటే దేహం సత్యం అయిపోతుంది, ఆత్మ అయిపోతుంది. కాదు, ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి అది అలా కాదు. దేహం అనేటువంటిది ఆత్మ అయ్యేందుకు అవకాశమే లేదు. ఎందుకని? ఆ దేహం మరొక దాని మీద ఆధారపడి ఉంది కదా నాయన. ఆధారపడి ఉండేటప్పుడు అది మిథ్య అవుతుంది కానీ సత్యం అయ్యేందుకు అవకాశం లేదు కదా. కాబట్టి దేహము ఆత్మ కాదు. క్లియర్ అయిందే? దేహము ఆత్మ కాదు. కాబట్టి దేహం మిథ్య, దేహం మిథ్య. అందువల్ల ప్రతి ఒక్కడు నేను చనిపోతాను అంటాడు, నేను మరణిస్తానంటాడు. ఏమో నేను ఎప్పుడు చచ్చిపోతాను అని ప్రతి ఒక్కడు. ఎవరు బతికుండేవాడే అనేది, చచ్చినాడు అనడు. చచ్చినోడు పోయినాడు పోనీలేబ్బా అనుకుంటారు కానీ వాడనడు. కాబట్టి ప్రతి ఒక్కడు నేను మరణిస్తాను అనుకుంటాడు. ఎందుకని? దేహము ఎవరిదైనా మరణించేదే, అది విషయం. అట్లాగే వయస్సు, అలాగే బాధ, అలాగే వ్యధ, అలాగే వ్యాధి, అలాగే మరణము, ఇవన్నీ దేహ ధర్మాలు. నేను ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ లేనని అర్థం, నేను అక్కడ ఉన్నాను అంటే ఇక్కడ లేనని అర్థం. ఇది వ్యాపకత్వంలో అసంపూర్ణత, పర్వాడింగ్. ఇక్కడ ఉన్నాను అక్కడ లేను, అక్కడ ఉన్నాను ఇక్కడ లేను. ప్లీజ్, ఈ వేదాంతంలో ప్రక్రియలు అనేకం ఉన్నాయి. ఒకటి శరీరత్రయ ప్రక్రియ, దేహత్రయ ప్రక్రియ అని కూడా అంటాం దాన్ని. కాబట్టి ఆత్మ 3 శరీరాల కన్నా వేరే అనేటువంటి ప్రక్రియ. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. ఈ 3 శరీరాలు, దేహాలు 5 కోశాలుగా వివరింపబడ్డాయి. ఈ 3 నాయన. ఇప్పుడు ఏవైతే మనం 3 చూసామో, ఏవి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇవి కోశాల దగ్గరకు వస్తే 5 అవుతాయి. ఏంటది 5? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. 5 కోశాలు అయిపోతాయి. ఇదొక ప్రక్రియ. దీన్ని పంచకోశ ప్రక్రియ అంటారు. వాటినేమో దేహత్రయ ప్రక్రియ, ఇది పంచకోశ ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మనకు అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, 3 అనుభవాలు మనకు తెలిసి వస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రక్రియ. ఈ 3 అనుభవాలే అవస్థాత్రయ ప్రక్రియ. 3 అనుభవాలు అవస్థాత్రయ ప్రక్రియ. ఈ 3 ప్రక్రియలను విశ్లేషిస్తే ఆత్మ అర్థమైపోద్ది. అది వ్యతిరిక్తత అన్నాం కదా, ఆ 3కన్నా వ్యతిరిక్తమైంది. వ్యతిరిక్త అంటే వేరైంది అని అర్థం. శరీరం అంటే దేహం, అదే స్థూల దేహం శరీరం. ఆత్మ స్థూల దేహం కన్నా వ్యతిరిక్తం, అంటే దానికన్నా కూడా వేరైనది అని అర్థం. ఆత్మ దేహం కన్నా అన్యం. కాబట్టి ఏదైతే వస్తువుగా తెలుస్తూ ఉందో మిథ్య, దాన్ని మనిషి ఎంతో కాలం ఉంచుకోలేడు తన దగ్గర. ఇది వెరీ ఇంపార్టెంట్. దేహాన్నే కాదు, దేనినైనా మనిషి తన వద్ద ఎంతో కాలం ఉంచుకోలేడు. ఇది తెలుసు మనిషికి. వన్ నోస్ దట్ వన్ కెన్ నాట్ పొసెస్ ఎనీథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సరేనా? ఎందువల్ల? థింగ్స్ ఆర్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే కెన్ బి టేకెన్ అవే ఫ్రమ్ అస్ బై న్యాచురల్ కాజెస్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లైఫ్. ఏదైనా సరే అవి న్యాచురల్ కాజెసే కావచ్చు, అది చావు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడాను పోతూనే ఉంటాయి, కానీ ఇవి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఏవైతే ఉన్నదో, స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త, వీటన్నిటికన్నా వేరైంది. శరీరం అంటే దేహము, స్థూల దేహము. ఆత్మ స్థూల శరీరం కన్నా అన్యమైంది, ఆత్మ దేహం కన్నా అన్యమైంది. ఎందుకంటే దేహాన్ని ధరించుండేవాడు దేహి, క్షేత్రజ్ఞ. దేహాన్ని ధరించుండేవాడు దేహి.
కళ్ళజోడు ధరించుండేవాడు కళ్ళజోడు కాదు. క్లియర్? కళ్ళజోడు పెట్టుకోవచ్చు నువ్వు, కానీ నువ్వు కళ్ళజోడు కాదు. దేహం విషయంలో ఎవరైనా సరే నాది అనే దానిని చూస్తాడే కానీ నేను అనేదాన్ని దేహం విషయంలో ఎవ్వడు చూడడు. అండర్స్టాండ్? నో, ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ది మైండ్ హ్యాస్ టు బి ఎన్లైటెండ్ అబౌట్ దిస్ ఫ్యాక్ట్. ఎందుకని? నాది అనే దాన్ని చూస్తాడు, దేహం నాది, అంతేగాని నేను దేహం అని అన్నాడు ఎవడు. దేహం నాది అంటాడు, నేను దేహము అని అనడు. ఎందుకని? దేహం పుట్టుక ముందు లేదు, చచ్చిన తర్వాత ఉండదు. ఇది నేను ఎట్లా అవుతానా? పుట్టకముందు దేహం లేదు, చచ్చిన తర్వాత దేహం ఉండదు. ద్రష్ట నష్ట స్వరూపతయా ఇత్యర్థ. కనపడుతూ ఉంటుంది, కనపడకుండా పోతుంది సార్, అది దేహం. కనిపించేటప్పుడు కూడా దేహం ఒక విధంగా లేదు. చూడండి, ఇప్పుడు దేహం నాది కనపడుతుంది కదా మీది, ఒక విధంగా లేదు. ఒక విధంగా ఉంటే డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు డాక్టర్ దగ్గర పోతున్నామంటే, సార్ బాగలేదు. ఏం బాగలేదు ఆడు చెప్తాడు. అతనికి కూడా తెలియలేదు అనుకో, డాక్టర్కి తెలిసిపోద్ది. కాబట్టి ఉపచయ అపచయ ధర్మవాన్. కాబట్టి ఇది ఏంటిది? పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. దేహంలో ఈ విధమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. దేహం కనిపించేటప్పుడు కూడా దేహంలో ఈ విధమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది స్థూల శరీరం. దీనికన్నా అన్యమైనటువంటిది ఆత్మ. క్లియర్? ఎనీ డౌట్? నెక్స్ట్, సూక్ష్మ శరీరం. ఈ దేహంతో తాదాత్మ్యం చెంది నేను అని, ఇంటితో తాదాత్మ్యం చెంది, సైకిల్తో తాదాత్మ్యం చెంది, కారుతో తాదాత్మ్యం చెంది నాది అని, నేను అని, నాది అని. కాబట్టి మమ అహం, అహం మమ, నేను నాది అని ఏది పలుకుతూ ఉందో అది మనస్సు. అవునా? కాదా? కాదు నాయన. నేను అని ఈ దేహాన్ని మాట్లాడినా, నాది అని ఆ సైకిల్ను మాట్లాడినా. కాబట్టి ఈ రెండు చెప్పేది ఎవరు అంటే మనస్సు. అది ఏమి శరీరం? సూక్ష్మ శరీరం. ఇంతకుముందు మనం చూసింది స్థూల శరీరం, ఇప్పుడు ఇది సూక్ష్మ శరీరం. ఆత్మలో నేను నాది అనే మమకారాలు అహంకారాలు లేవు. ఉన్నాయా? వాటన్నిటిని వదులుకున్నది కదా ఆత్మ. అవన్నీ మిథ్య కదా. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అక్కడ నేను అనేది లేదు, నేను అనే పదం ఉంది. అది ఏందో చూస్తాం ఇప్పుడు. నేను అనేది లేదు, నాది అనేది లేదు, అహంకార మమకారాలు లేవు, కామక్రోధాలు అసలే లేవు. ఆత్మ అనేటువంటిది మనసు కాదు. ఎందుకని? మనస్సుకు ఆద్యంతాలు ఉన్నాయి, ఆది ఉంది, అంత్యము ఉంది. మనసుకు మార్పులు ఉన్నాయి, మార్పు చెందుతూ ఉంది మనసు. సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఒకప్పుడు మనసుకి సుఖం ఉంటుంది, ఒకప్పుడు దుఃఖం ఉంటుంది. పైగా మనస్సు కూడా మన చేత కుండలాగా చూడబడుతూ ఉంది. కుండను ఎట్లాగైతే నువ్వు చూస్తున్నావో మనసును కూడా నువ్వు అట్లా చూస్తూ ఉన్నావు. మనసు దృశ్యం, నువ్వు ద్రష్ట. ద్రష్ట ఆత్మ, మనసు దృశ్యం కనుక మిథ్య. కాబట్టి ఇది ఆత్మ మనస్సు అనేటువంటి సూక్ష్మ శరీరం కాదు. ఆత్మ మనః నా భవేత్. మనసు కాదు, దేహం కాదని తెలుసుకున్నామా? ఇప్పుడు మనసు కాదని కూడా తెలుసుకున్నాం. ఇక మూడవది ఏంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరం కదా, కారణ శరీరం. అదేంటది? జాగ్రత్త ప్రపంచంలో ఎవడైతే ద్రష్టగా ఉన్నాడో, కలలో స్వప్న ప్రపంచంలో వాడే ద్రష్ట కాదా? ఇంకోటి ఉన్నాడా?
కాబట్టి బాహ్యంలో జాగ్రత్త ప్రపంచంలో నేను ద్రష్ట, ఐఎమ్ ద సీయర్, చూచేటువంటి వాడిని అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో, స్వప్న ప్రపంచంలో కూడా వాడే ద్రష్ట. స్వప్నం నీకు తెలుస్తూ ఉంది, ఇక్కడ జాగ్రత్త ప్రపంచంలో ప్రపంచం తెలుస్తూ ఉంది. ప్రపంచం తెలుస్తూ ఉంది, వీడు తెలుసుకుంటూ ఉన్నాడు. అక్కడ కళ తెలుస్తూ ఉంది, తెలుసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రపంచాన్ని తెలుసుకునేది మనస్సు, అక్కడ కళను తెలుసుకునేది మనస్సే సార్. క్లియర్ నౌ? మనస్సు దృశ్యం, ఆత్మ ద్రష్ట. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? ఆత్మ మనస్సు అనే సూక్ష్మ శరీరం కాదు. ఆత్మ మనహ నభవతి. ఇప్పటికి 2 అయిపోయినాయి. స్థూల శరీరం అర్థమైపోయింది మీకు, సూక్ష్మ శరీరం అర్థమైపోయింది. స్థూల శరీరం ఆత్మ కాదని అర్థమైపోయింది, సూక్ష్మ శరీరం ఆత్మ కాదని అర్థమైపోయింది. మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక స్థూల శరీరం మిథ్య, మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక సూక్ష్మ శరీరం మిథ్య. ఈ 2 కూడాను ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. నంబర్ 3 కారణ శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరేక్త. ఏమో నేను మాత్రం టు బి వెరీ ఫ్రాంక్ చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఎందుకంటే నాకు అర్థమైంది కనుక. మీరు ఎక్కడెక్కడో ఉంటే నేనే లోపలికి వచ్చి దూర్చలేను, ఆ శక్తి నాకు లేదు. ఎందుకంటే నేను అన్యం, నేను ఆత్మనే కనుక నేను వచ్చి దూర్చే ప్రశ్న లేదు. బాగా అర్థం చేసుకోండి. కారణ శరీరం క్లియర్? ఏంటిది కారణ శరీరం? స్థూల శరీరం పనిచేసేటప్పుడు, సూక్ష్మ శరీరం పనిచేసేటప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు ద్రష్ట అన్నాం కదా. కారణ శరీరంలో వాడే లేడు. ఇక్కడ ద్రష్ట మనసు కదా, స్థూలంలో సూక్ష్మంలో చూసేది తెలుసుకునేది మనసే. ఈ మనసు కారణ శరీరంలో లేదు. అదే సుషుప్తి, గాఢ నిద్ర, అక్కడ లేదు. అందుకని అంటాడు, అహం కిమపి నా జానామి సుఖేనమయా నిద్రానుభూయాత్. అహం కిమపి నా జానామి, నాకేం తెలియలేదండి. ఎప్పుడు అంటాడు తెలుసా? ఇది ఆ నిద్రపోయేటప్పుడు అంటాడు, మేలుకున్న తర్వాత అంటాడు, బా ఏమండి బాగా నిద్రపోయారని. హాయిగా నిద్రపోయారండి. హాయిగా అంటే వీడు, ఎందుకంటే వీడికి నిద్ర పట్టదు కనుక. హాయిగా అంటే సార్, అహం కిమపి నా జానామి, నాకేమీ తెలియలేదు. సుఖేనమయ నిద్రానుభూయాత, హాయిగా నిద్రపోయాను. ఆ హాయిగా నిద్రపోయాను అనేవాడు ఉన్నాడా లేడా? ఈజ్ మై క్వశ్చన్. హాయిగా నిద్రపోయానని చెప్పాడే, వాడు లేకపోతే వాడు ఎట చెప్తాడు నేను హాయిగా నిద్రపోయానని? కానీ వాడు మనసా కాడు. ఎందుకని? స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో ఎవడైతే ద్రష్టగా ఉన్నాడో వాడు లేడు అక్కడ. కాబట్టి మనసు లేదు. కాబట్టి మనసు లేదు కనుక మనసు కాదు. కాబట్టి గాఢ నిద్రలో బుద్ధి లేదు, బుద్ధి లేనోడు. కాబట్టి ఎప్పుడైతే వాడికి బుద్ధి లేదో, బుద్ధి వృత్తులు కూడా లేవు, అంటే బుద్ధిలో ఉండే ఆలోచనలు కూడా వాడికి లేవు కనుక అహం కిమ్మపి నా జానామే, నాకేం తెలియడం లేదని అంటున్నాడు. అది కారణం. కాబట్టి నేను నిద్రలో కొంచెం కూడా తెలుసుకోలేకపోయాను అనే అనుభవ జ్ఞాపకం, అది జ్ఞాపకం వస్తూ ఉంది. ఇది అందరికీ ఉంది. ఒకవేళ సుషుప్తిలో గనక, గాఢ నిద్రలో గనక ఈ బుద్ధి వృత్తులు కనుక ఉన్నట్లయితే, మనసు కనుక పనిచేసేటట్లయితే, బుద్ధి కనుక పనిచేసేటట్లయితే, నాకేమీ తెలియలేదు అనే జ్ఞాపకం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను నేను. ఎలా ఉంటుంది? ఎందుకంటే అవి లేవు కదా. ఇలా తన ఉనికికి, తన ప్రకాశానికి మరొక దానిపై ఆధారపడకుండా ఆత్మ శోభిస్తూ ఉంది. క్లియర్ నా? క్లియర్. సుషుప్తికి వచ్చేటప్పటికీ ద్రష్ట లేడు, తెలుసుకునేవాడు లేడు, మనసు లేదు. ఇవన్నీ లేకపోయినా
నాకేమీ తెలియడం లేదు అని తెలుసుకునేది ఉంది. కాబట్టి ఇది మరొక దాని మీద ఆధారపడకుండా ప్రకాశిస్తూ ఉంది, శోభిస్తూ ఉంది. ఎక్కడ? గాఢనిద్రలో శోభిస్తూ ఉంది. ఈ విధంగా ఆత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి అన్యంగా ఉంది, స్వప్రకాశమై ఉంది. ఈ ఆత్మ కారణ శరీరంగా భాషిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ ఉంది, కారణ శరీరం ఉంది. స్థూలం లేదు, ఆత్మ ఉంది. సూక్ష్మం లేదు, ఆత్మ ఉంది. కారణం లేదు, ఆత్మ ఉంది. అవన్నీ ఉండడానికి ఇది ఆధారంగా ఉంది. ఆధారంగా ఉంది గనక ఆత్మ సత్యం. ఆధారపడి ఉన్నాయి గనక స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వేరు గనక స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వ్యతిరిక్త. క్లియర్? కాబట్టి ఆత్మ కహ, ఆత్మ అంటే ఏమిటి అన్నాం. స్థూలం కాదు, సూక్ష్మం కాదు, కారణ శరీరం కాదు అని తేలిపోయింది. ఇక నెక్స్ట్ పంచకోశాతీత. పంచకోశాలకు అతీతమైనటువంటివి. మొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశం ఏంటి? దేహమే కదా. దేహంలో ఏముంటున్నాయి? కాబట్టి జనన మరణాలతో, ఆకలి దప్పులతో, వ్యాధులతో, రోగాలతో ఉన్నటువంటి స్థూల శరీరం అన్నమయ కోశం. కాబట్టి అది పుడుతుంది, చస్తుంది. ఆకలి దప్పులు దానికి ఉన్నాయి, వ్యాధులతో అది బాధపడుతూ ఉంది. ఇటువంటిది స్థూల శరీరం. ఇదే అన్నమయ కోశం. క్లియర్నో? కాబట్టి దేహం ఏదైతే ఉందో స్థూల దేహం, ఆత్మ నభవతి. ఇది ఆత్మ కానే కాదు. ఎందుకని? కార్యత్వాత్ ఘటాధివత్. అది కార్యరూపంలో ఉంది, ఎట్లాగో కుండలాగా. ఘటాధివత్. కాబట్టి కుండ కనిపిస్తూ ఉందే కానీ కుండ ఎట్లాగైతే మిథ్యనో మట్టి మీద ఆధారపడి ఉందో దేహం కనిపిస్తూ ఉందే కానీ ఇది కూడా మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఇది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఇది మిథ్య. కాబట్టి కుండ మొదలైనటువంటివి ఎలా కార్యరూపాలు, అలాగే దేహం కూడా కార్యరూపంలో తెలుస్తూ ఉంది కనుక అన్నమయ కోశం ఆత్మ కాదు. క్లియర్నా? అన్నమయ కోశం ఆత్మ కాదు. ఇంకేమిటి? నెక్స్ట్ ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం అంటే ఏంటి? ప్రాణమయ కోశం ఇది జడప్రాయం, ఇనర్ట్. ప్రాణం జడం కదా. మనకు తెలిస్తే పోతే పోని ప్రాణం అనుకుంటాం. మనకు అది సత్యం. ఉండండి అట్లా, తర్వాత చెప్తా. కాబట్టి ప్రాణమయ కోశం జడప్రాయం. ఎందుకని? చైతన్యరహితం. నాయనా, ఎవడైనా పడిపోయి ఉన్నాడు అనుకో, డాక్టర్ చూస్తూ ఉన్నాడు అనుకో, వాడు స్పృహలో లేడనుకో, స్పృహలో లేడు కదా, ప్రాణం ఉందా లేదా? ప్రాణం లేకపోతే ఇంక డాక్టర్ ఎందుగా? మనం కూడా ఇట్లా పెడతాం కదా. ఎవడన్నా పోతే మనం పోయాడు లేడని ఇతరులు సందేహపడుతుంటారు. మనం ఉళ్ళ పోయి ముక్కు దగ్గర ప్రాణం పోయింది, కానీ వాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి ప్రాణం చైతన్యరహితం కనుక ప్రాణ ఆత్మ నభవతి. ప్రాణం అనేటువంటిది ప్రాణమయ కోశం ఆత్మ కాదు. ఎందుకని? జడత్వాత్ ఘటాధివత్. కుండ ఏ విధంగా అయితే జడమో ప్రాణం కూడా జడమే సార్. కాబట్టి ప్రాణమయ కోశం ఆత్మ ఎందుకు అవకాశం లేదు. కాబట్టి అన్నమయ కోశం తెలిసిపోయింది దేహం, ప్రాణమయ కోశం తెలిసిపోయింది ప్రాణం. ఇప్పుడు కొందరు అంటుంటారు కదా, తెలియదు, నీ ప్రాణం తీసేస్తా జాగ్రత్త, తీసుకుపోయి ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నన్నేం చేయలేవు, ప్రాణాన్ని తీసుకుపోతావు. ఆ మాట ఎందుకంటావు తెలుసా? తీసుకుపోలేవు కనుక. ఇవన్నీ కనెక్షన్ ఒక్కొక్క దానికి. కాబట్టి ప్రాణమయ కోశం అయిపోయింది కదా. మూడోది
మనోమయ కోశం. ఈ మనసులో ఏముండాయి? సంకల్పాలు, వికల్పాలు. నువ్వే ఆలోచిస్తావు, నువ్వే కాదంటావు. అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవే ఉన్నాయి. కాబట్టి ఆద్యంతాలు కలిగినటువంటిది మనస్సు. వికారయుతమైనటువంటిది అంటే మార్పు చెందేటువంటిది మనస్సు. ఇటువంటిది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. కనుక మనోమయ ఆత్మ నభవతి. మనోమయ ఆత్మ నభవతి. ఎందుకని? వికారిత్వాత్ దేహాదివత్. దేహాదివత్ దేహంలాగానే ఇది కూడా వికారిత్వాత్ మార్పు చెందుతూ ఉంది. కనుక మనసు కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఇక్కడికి 3 అయిపోయినాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఇక 4వది విజ్ఞానమయ కోశం. జ్ఞానేంద్రియాలతో కలిసి పనిచేసేటువంటి బుద్ధి విజ్ఞానమయ కోశం. ఈ దేహంలాగే బుద్ధి కూడా సుషుప్తిలో లయిస్తూ ఉంది కనుక, ఇంతకుముందే చూచాం కదా, సుషుప్తిలో లయిస్తూ ఉంది కనుక విజ్ఞానమయ కోశం ఆత్మ కాలేదు. విజ్ఞానమయ ఆత్మ నభవతి. ఎందుకని? అవస్థవత్వాత్. విలయాత్ అది లయించిపోతూ ఉంది, ఒక అవస్థకు సంబంధించింది. ఎట్లాగూ దేహాదివత్ దేహంలాగా. కాబట్టి అది కూడా అయ్యేందుకు అవకాశం లేదు. ఇక 5వది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం అనేటువంటిది అనిర్వాచ్యం. దాన్ని డిఫైన్ చేయలేం. అనిర్వాచ్యం, నిర్వచించలేం వాటిని. అవిద్యాసహితం, పైగా అజ్ఞాన స్వరూపం. అది ఆనందమయ కోశం. ఇది సుషుప్తిలో తెలుస్తూ ఉంది. ఎక్కడుంది ఆనందమయ కోశం? సుషుప్తిలో, గాఢ నిద్రలో తెలుస్తూ ఉంది. ఆనంద. కాబట్టి ఆనందమయ కోశం ఆత్మానభవతి. ఇది కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? అనిత్యత్వాత్. నిత్యమైంది కాదు, ఎప్పుడూ ఉండేది కాదు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. స్వపాధికత్వాత్ ఉపాధియుక్తమైనటువంటిది. ప్రకృతి వికారాత్. ఇది ఎప్పుడు వికారం చెందుతూ ఉంది, మార్పు చెందుతూ ఉంది కనుక ఆనందమయ కోశం కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా మాయారూపాలైనటువంటి, మిథ్యారూపాలైనటువంటి పంచకోశాలను మనం నిరాకరించాము అంటే పంచకోశాలకు అతీతమైనటువంటి ఆత్మ స్వరూప స్థితిలో భాషిస్తుంది అంతే. ఈ 5 కాదన్న తర్వాత వీటికి ఆధారంగా ఏదైతే మిగిలిందో అది ఆత్మ. పంచకోశాలకు ఆధారమైనటువంటిది ఆత్మే. ఆత్మకు పంచకోశాలు లేవు కదా, అవన్నీ మిథ్యా. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరిక్త పంచకోశాతీత అయిపోయిందా? ఇంకా 3వది అవస్థాత్రయ సాక్షి. అవస్థాత్రయం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. వీటికి సాక్షి రూపంలో ఉంది ఆత్మ. జాగ్రత్త అవస్థలో దేహేంద్రియ మనోబుద్ధులు స్పృహ కలిగి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాయి. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మన శరీరానికి ప్రపంచం తెలుస్తూ ఉంది కదా నాయన, ఇదే. దీన్ని నేను చూస్తున్నాను, ఇదిగో ఇది నేను చూస్తున్నాను, అది నేను చూస్తున్నాను. ఇదం పశ్యామి, దీన్ని నేను చూస్తూ ఉన్నా. ఆలకించిన విషయ జ్ఞానాన్ని గ్రహిస్తున్నాను. అంటే శబ్దాత్ ప్రత్యయమి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు శబ్దాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ తెలుసుకుంటూ ఉన్నా. నా చేత అవి తెలియబడుతూ ఉన్నాయి కనుక అవి నా మీద ఆధారపడి ఉన్నాయి కనుక అవి మిథ్య. వాటికి ఆధారంగా నేనున్నాను కనుక నేను సత్యం. ఇదం భావనల్ని బాగా అర్థం చేసుకోండి. ఇదం, ఇది అనేటువంటి భావాలు నీకు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు? అహం. ఇదం భావాన్ని తెలుసుకునేటువంటిది అహం అనేటువంటిది ఉంది. ఇదం వృత్తులు లేవనుకోండి, అప్పుడేముంది? అహం భావన ఉంది. అది ఉంటేనే ఇదం వృత్తులను తెలుసుకుంటుంది. ఇదం వృత్తులు లేనప్పుడు అహం భావన ఉంది. అహం భావన లేకున్నా నువ్వున్నావా లేదా? క్రిటికల్. ఇదం భావన లేకపోతే అహంభావన ఉంది, అహంభావన లేకపోతే
నువ్వున్నావు, త్వమసి నువ్వున్నావు సార్, అహమస్మి త్వమసి నీవున్నావు, అహమస్మి నేనున్నాను. ఇదే అహం స్వరూపం. దీన్నే ఆత్మస్వరూపం అని అంటారు. ఇదం అహం ఈ రెండు లేకున్నా ఆత్మ ఉంది అంటే ఆ లేనివి ఇవేవో ఇదము అహము అవి ఆత్మస్వరూపం కావు. ప్లీజ్, ఎందుకని? ఇది ఉంది కానీ అవి లేవు. ఇది జాగ్రత్త అవస్థను గురించి మనం తెలుసుకుంటున్నాం. అట్లాగే స్వప్నావస్థకు వస్తున్నాం. ఈ స్వప్నావస్థలో దేహము లేదు, ఇంద్రియాలు లేవు. స్వప్నంలో మనకి ఈ దేహం ఉందే? లేదు. నేను కొట్టాలనుకో, నువ్వు నిద్రపోరా, కళ్ళలో పోరా, నేను వచ్చి కొడతాను లే. కాబట్టి స్వప్నావస్థలో దేహేంద్రియాలు లేవు. మరి కళలో అవన్నీ కనపడుతున్నాయి స్వామీజీ ఈ విధంగా. అది కాబట్టి మనసే కళను సృష్టించుకొని అనుభవిస్తూ ఉంది. కాబట్టి కళని సృష్టించుకునేది మనస్సే, ఇంకెవరో లేరు అక్కడ. ఈ మనసు కాదు, మళ్ళీ అది వేరేదిగా ఉంది. తమాషా చూడండి. కళకు మనసే ఆధారం. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది ఏదో అదే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. అది ఏంటి అంటే అది మనస్సే, కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేనే లేదు. స్వప్నం ఉన్నా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది, స్వప్నం లేకపోయినా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. స్వప్నంలో ఆత్మ స్వరూపంగా ఉంది. ఏ మార్పు లేకుండా ఆత్మ తనలో తాను ప్రకాశిస్తూ ఉంది. జాగ్రత్త అవస్థలో మార్పులు ఉన్నాయి, స్వప్నావస్థలో మార్పులు ఉన్నాయి, ఆత్మలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థ ఆత్మ కాదు, స్వప్నావస్థ ఆత్మ కాదు. మూడోది సుషుప్తి అవస్థ. చూడండి, జాగ్రత్త స్వప్నాలలో ప్రధానంగా ఏ మనసు అయితే ఉందో, సర్వ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతూ ఉందో, ఆ మనసు జాగ్రత్త స్వప్నాల్లో ఉండే మనసు సుషుప్తిలో ఉందా? అది ఎగ్జాక్ట్లీ. కాబట్టి సుషుప్తిలో లేదు. అంటే ఇదం అహం భావాలు సుషుప్తిలో లేవు. అవి లేకపోయినా నేనున్నానా లేదా? సుషుప్తిలో అవి లేకపోతే, నేను కనుక లేకపోతే మళ్ళీ నిద్ర లేచేది లేదు. అదే వాస్తవం. అది ఎవడో పడుకోడు. అది వాస్తవం కాదు కనుకనే ఉపన్యాసం వింటూ కూడా నిద్రపోతాడు. కాబట్టి అవి లేకపోయినా నేనున్నాను. అహం అస్మి. ఎట్లా? సద్రూపేణ అహం సదా అస్మి. కాబట్టి సత్తుగా నేనున్నాను. ఎప్పుడైనా, ఎప్పుడూ ఉన్నాను. అది ఉన్నా లేకపోయినా నేనున్నాను. కాబట్టి ఈ అవస్థాత్రయములో ఒక అవస్థలోని అనుభవాలు మరొక అవస్థలో లేవు. జాగ్రత్తలో ఉండేది స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉండేది సుషుప్తిలో లేదు. కానీ అవస్థాత్రయమును ప్రకాశింపజేసే ప్రకాశం మాత్రం ఎప్పుడూ ఉంది మూడిట్లో. జాగ్రత్త అవస్థలో ఆత్మ ఉంది, స్వప్నావస్థలో ఆత్మ ఉంది, సుషుప్తి అవస్థలో ఆత్మ ఉంది. అవి ఉంటే ఇది ఉంది, అవి లేకపోయినా ఇది ఉంటుంది. అది అహం స్వరూపం. ఇది అహం స్వరూపం. అంటే ఇప్పుడు ఏమైపోయింది మీకు అర్థమైందే? స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి. మూడు ఎగిరిపోయినాయి. ఈ మూడు ఎగిరిపోయిన తర్వాత ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం. అది ఆత్మస్వరూపం. యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు అయం ఆత్మ ఇది అన్వయ. ఇది అన్వయం. కాబట్టి అదే ఆత్మ. ఇప్పుడు ఏమని మొదలుపెట్టాం మనం? ఆత్మ కహ అన్నాం. తత్వవివేకం అయిపోయిన తర్వాత ఈరోజు ఆత్మ కహ. ఆత్మ అంటే ఏంటన్న? ఇది ఆత్మ అంటే. కాబట్టి స్థూల శరీర కారణ శరీరాలు కాదు. అట్లాగే
అవస్థాత్రయం కాదు, పంచకోశాలు కావు. వీటికన్నిటికన్నా అవి ఉంటే ఇది ఉంది, అవి లేకపోయినా ఇది ఉంది. ఎట్లా ఉంది? సచ్చిదానంద స్వరూప. సత్ చిత్ ఆనంద స్వరూప. సత్ అంటే సత్యం. ఎలాంటి సత్యం? అబాధితం. ఎప్పుడు ఎక్కడ ఏదైతే నిరాకరింపబడదో అది సత్యం. ఇది పోయేది కాదు. ఎందుకని? అది పోతే అలా అది పోయినట్టు తెలిసేది ఎవరికి? కాబట్టి ఆత్మ అనేటువంటిది పోయేది కాదు. అన్నిటినీ నిషేధించిన తర్వాత దేన్నైతే నిషేధించడం సాధ్యపడదో అది ఆత్మగా తెలుస్తోంది. అది ఆత్మ యొక్క కాలాతీత స్థితి, ఒక కాలానికి సంబంధించింది కాదు. దీన్నే సత్ అంటారు. ఏనైనా దీన్ని ఏమంటారు? సత్. 3 కాలాల్లో ఉండేది, 3 కాలాల్లో ఉండే వాటికి ఆధారమైంది. అవి ఉంటే అవి ఉన్నాయని తెలియడానికి ఆధారమైంది. అవి లేనప్పుడు అవి లేకపోయినా కూడా తాను ఉంది. ఇది కాలంలో ఉన్నది అదే, కాలానికి అతీతంగా భాషించేది అదే. కాలము ఉందంటే కాలాన్ని తెలుసుకునే ఆత్మ ఉంది. కాలము లేని స్థితిలో ఆత్మ కాలాతీతంగా భాషిస్తూ ఉంది. ఆత్మ కాలాతీతంగా భాషిస్తూ ఉంది. ఇది సత్ ఎవరో కాదు, నీవే. అర్థమైందే? ఇది నీకు తెలియాలి. ఇది నీకు నువ్వుగా తెలుసుకోలేవు. ఇది తెలుసుకోవాలంటే శాస్త్రం కావాలి. శాస్త్రం ద్వారానే నీకు తెలుస్తుంది, కానీ మరొక విధంగా తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆత్మను తెలుసుకునేందుకు వేరొక మార్గమే లేదు. కనుక ఆత్మ ఉంది. అస్థి అంటే జ్ఞాన రూపంలో ఉంది అని అర్థం. ఆత్మ ఎట్లా ఉంది? జ్ఞాన రూపంలో ఉంది. ఇది ఆత్మ యొక్క చిత్ స్వరూపం. చిత్ జ్ఞానం, చిత్ స్వరూపం. దీన్ని చిత్ అంటారు. ఇంతకుముందు సత్ అన్నాం. సత్ చిత్. కాబట్టి దేన్నైతే మనం సత్తుగా గ్రహించామో దాన్నే ఇప్పుడు చిత్తుగా గ్రహిస్తున్నాం. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటి? ఆనందం ఒకటే. చిత్తు కూడా తెలిసిపోయింది కనుక ఆనందం తెలియాలి, అంతే, ఇంకేమీ లేదు. ఈ చిత్తునే సంవిత్ అని కూడా అంటాం. మంచి పదం అది, గుర్తుపెట్టుకోండి. చైతన్యం సంవిత్. ఇది చిత్స్వరూపం. ఇప్పుడు నాయన ఒక అంటే మీకు అర్థమైందో లేదో ఊరికే ఎగ్జాంపుల్ చెప్తా. ఇనుప గుండు నిప్పులో గాలిందనుకోండి. ఒక ఇనుప గుండు తీసుకెళ్ళి నిప్పులో వేశాం, కాలిపోయింది బాగా. అప్పుడు అది ప్రకాశాన్ని వెదజల్లుతుందా లేదా? ఎర్రగా కనపడుతుంది కదా. అట్లాగే చిదాత్మ ప్రకాశంతో ప్రపంచం కూడా ప్రకాశిస్తూ ఉంది సార్, అంతే. ఈ ఇనుప గుండులో ఏదైతే ఎర్రని ప్రకాశం మనకు కనపడుతూ ఉందో అది ఇనుప గుండుదే కాదు. అది ఇనుప గుండుది కానే కాదు, అగ్నిది. అదే అగ్ని యొక్క ప్రకాశం. అలాగే ఈ ప్రపంచంలో మనకు అందుతున్నటువంటి జ్ఞాన ప్రకాశం అంతా కూడా ఆత్మదే కానీ ప్రపంచాంది కాదు. ఎందుకంటే అది మిథ్య గనక. ప్రకాశం అంతా ఇదే. కాబట్టి ఇప్పటికీ మీకు సత్ చిత్ తెలిసింది. ఇంకా మీకు తెలియాల్సింది ఒక్కటే, ఏంటది? ఆనందం. దానికోసమే కదా వచ్చి ఉండేది మీరు. కానివ్వండి. ఆనందం అంటే సుఖం. ఆనందం అంటే సుఖం. స్వామీజీ మాకు సుఖాలు అప్పుడప్పుడు తెలుస్తున్నాయి, అది కానీ అప్పుడప్పుడు అంటున్నావే, తెలియని సుఖాలు కూడా ఉన్నాయి కదా. సుఖం తెలియకుండా ఉండే సమయం కూడా ఉంది కదా. ఉంది కాదు కాదు, అది కానీ కాదు. అది అనంతంగా ఉండాలి. ఈ సుఖం ఎట్లా ఉండాలి? ఎప్పుడూ పోకూడదు. నాకు అప్పుడు ఉండి స్వామీజీ, నిన్న సుఖంగా ఉన్నాను స్వామీజీ, ఈరోజు లేలే. ఎప్పుడూ ఉండే సుఖం ఏదైతే ఉందో అది అనంతం, ఇన్ఫినిట్, ఎప్పుడూ ఉంటుంది అంతే. నిత్యమైన ఆత్మ కాల పరిచ్ఛేదానికి పరిమితం కావడం లేదు. ఒక కాలానికే పరిమితం, ఈ కాలాన్నే ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక అది ఎటువంటి ఆనందం? నిత్యానందం. అది ఎల్లప్పుడూ ఉండే ఆనందం కనుక నిత్యానందం. కనుక
ఆత్మ అనేటువంటిది ఆనందం ఏదైతే ఉందో ఇది సుఖప్రదం కాదు, సుఖమే. ఆనందమయం కాదు, ఆనంద స్వరూపమే. అదే ఆనందం, ఇంకేం లేదు. అందుకే అది అనంతం, పెరిగేది కాదు, తరిగేది కాదు. అనుభూతిగా ఉన్నదే కానీ అనుభవం కాదు, అనుభూతిగా ఉందే కానీ అనుభవం కాదు. ఈ విధంగా నేను ఆత్మను, ఆత్మ కాని దానిని తొలగిస్తే అది తొలగింపబడుటకు వీలు కానిదై శోభిస్తూ ఉందో అదే ఆత్మ. కాబట్టి మిథ్యను తొలగించిన తర్వాత, నాయన బాగా అర్థం చేసుకోండి, ఇంకా ఫర్దర్గా నేనేం చెప్పలేను. మిథ్యను తొలగించిన తర్వాత దేని మీద ఆధారపడి ఉందో మిథ్య, దాన్ని తొలగించేసిన తర్వాత ఏదైతే మిథ్యకు ఆధారంగా ఉండి తొలగింపబడుటకు వీలు కానిదై ఉందో అది ఆత్మ, అదే నీవు. ఈరోజు 1:30 గంట నేను చెప్పిందంతా ఆచార్యులు వారు పరబ్రహ్మాష్టకంలో ఒక్క శ్లోకంలో చెప్పారు. ఆయన ఎక్కడ శంకర యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, వినష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే, యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, వినష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే, మనోవాగతీతం విశుద్ధం విముక్తం, మనోవాగతీతం విశుద్ధం విముక్తం, పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి, తదేవాహమస్మి, పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి, తదేవాహమస్మి, తదేవాహమస్మి. అద్భుతంగా యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, యదజ్ఞానతః, యత్ అజ్ఞానతః భాతి విశ్వం సమస్తం, సమస్తం విశ్వం, ఈ ప్రపంచమంతా కూడా చూడండి, విశ్వం సమస్తం, సమస్తం విశ్వం, ఈ ప్రపంచమంతా కూడా యత్ ఏదైతే అజ్ఞానతః భాతి. వండర్ఫుల్ శ్లోక. అజ్ఞానం ఉన్నప్పుడే తెలుస్తూ ఉందో, ఈ ప్రపంచం నీకు తెలుస్తూ ఉందంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం తెలియడానికి కారణం ఏంటో తెలుసా? అజ్ఞానం. ఎందుకని? మిథ్య గనక. యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, వినష్టంచ సద్యో యదాత్మ ప్రబోధే, యత్ ఏదైతే ఆత్మ ప్రబోధే, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత సద్య వెంటనే వినష్టం, నశించిపోతాం. ఏది తెలియకపోవడం వల్ల ఈ సమస్తమైన ప్రపంచం నీకు కనబడిపోతూ ఉందో, ఏది తెలిసిన మరుక్షణమే ఇది క్షణంలో నశించిపోతుంది, అదే జ్ఞానం. మనోవాగతీతం, మనస్సుకి వాకుకు అతీతమైనటువంటిది ఏదో, విశుద్ధం పరిశుద్ధమైంది ఏదో, విముక్తం బంధరహితమైనటువంటిది ఏదో, పరం బ్రహ్మ నిత్యం, నిత్యం ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం, సత్యస్వరూపం పరంబ్రహ్మ. తదేవాహమస్మి, తదేవా అది అహమస్మి, నేనయ్యున్నాను. క్లియర్నా? ఈరోజు చెప్పిందంతా ఈ ఒక్క శ్లోకంలో ఇమిట్ చేశారు పరబ్రహ్మాష్టకంలో. యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం,
వినష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే మనోవాగతీతం విశుద్ధం విముక్తం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి. ఆయన కంక్లూడ్ చేస్తాం, జాగ్రత్తగా వినండి. సత్యంగా తెలియనంత కాలం అసత్యమే సత్యమై మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. బ్రతుకును అస్తవ్యస్తంగా మార్చుతూ పోతూ ఉంటుంది. ఆ దశలో అసత్యపు ఆకర్షణ నుండి విడిపడాలని మనం అనుకున్నా మనిషి విడిపడలేడు. అదే వ్యక్తికి సత్యం కనుక వంటబడింది అంటే ఆకర్షణలన్నీ వ్యక్తి ప్రయత్నం లేకుండానే తొలగిపోతాయి. బాగా అర్థం చేసుకోండి. వ్యక్తి ప్రయత్నం అవసరమే లేదు. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఒక అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్లీజ్, ఆ అమ్మాయిని కూడా ఇతన్ని ప్రేమించింది. పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి లేనిదే తాను బ్రతకలేను అని అనుకున్నాడు. నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చాడు, అమ్మాయి ఇంటికి. అంతకుముందే అమ్మాయి కూడా చెప్పింది ఈ కుర్రాని గురించి, చాలా మంచివాడు, నేను అతన్ని చేసుకుంటాను అని. ఆ పిల్లవాడిని చూచారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డారు ఆ పిల్లవాడికి ఇవ్వడానికి. నైనా నువ్వు మా అమ్మాయిని చేసుకుంటావా? చేసుకుంటాను. మరి మీ తల్లిదండ్రులు? లేరండి. ఎందుకని? చచ్చిపోయారు ఇప్పుడు. మరి నీకెవరున్నారు? నాకెవరూ లేరు. నువ్వు ఒక్కడవేనా? నేను ఒక్కడినే. మరి మా ఇంట్లో ఇల్లరికం ఉండిపోతావా? ఇంక నేను ఎక్కడో చోట ఉండాలా? మీరు ఉండమని నాకు అవకాశం ఇస్తే నేను ఉంటాను. డిసైడ్ అయిపోయింది. పెళ్ళి డిసైడ్ అయిపోయింది. ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు డబ్బు గలవాళ్ళు, వీడు పేదవాడు. డబ్బు గలవాళ్ళు కనుక ఎంతైనా పెట్టి అద్భుతంగా చేయాలి ఈ పెళ్ళి అనుకుంటూ ఉన్నారు. అన్నీ కొంటూ ఉన్నారు. అన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దగ్గరగా ఒక 3 డేస్కి వచ్చేసింది మ్యారేజ్. ఇంకా 3వ రోజు పెళ్ళి. అప్పుడు ఈ అమ్మాయి అన్నది, ఏమండి ఒకసారి మనం బజార్కి వెళ్ళొస్తాము, కొనాల్సినవి కొన్ని ఉన్నాయి, నేను స్నానం చేసి వస్తా, మీరు ఉండండి అని ఆ పిల్లవాడికి చెప్పి ఆ అమ్మాయి స్నానానికి పోయింది. ఆ అమ్మాయి స్నానానికి పోయిన తర్వాత ఆ పోతూ పోతూ ఆ అమ్మాయి నగ అక్కడ తీసిపెట్టింది. అది కుర్రాడు చూచాడు, చాలా అందంగా ఉంది. దాన్ని తీసుకొని ఒక్కసారి ఆ పైన అది ఓపెన్ చేశాడు. అట్లా ఓపెన్ చేస్తే 2 ఫోటోలు కనపడుతూ ఉన్నాయి. ఆ 2 భార్యాభర్తలు. వాడు అలా చూసి నిర్ఘాంతపోయాడు. ఏం మాటలే లేవు. ఎందుకో తెలుసా? ఆ 2 వీడికి తెలుసు. వాళ్ళెవరో కాదు, భార్యాభర్తలు. వీడెందుకు నిర్ఘాంతపోయాడు? వాళ్ళు వీడికి తెలుసు. ఏంగా తెలుసు? తల్లిదండ్రులుగా తెలుసు. వీళ్ళ తండ్రి, వీళ్ళ తల్లి, వాళ్ళే దాంట్లో ఉండరు. ఆ అమ్మాయి పెట్టిపోయింది. వాడికి అర్థమే కాల, తల తిరిగిపోతూ ఉంది. ఈ లోపల అమ్మాయి స్నానం చేసి వచ్చింది. అప్పుడు విచారు, సరళా ఇట్రా. వచ్చింది. ఇది నువ్వు ఇక్కడ పెట్టిపోయినావే? అవును. దీంట్లో 2 ఫోటోలు ఉన్నాయి, ఎవరేవి వీళ్ళది? ఎందుకండి ఇప్పుడు అదంతా? ఇప్పుడు చెప్పండి. మా అమ్మ మా నాన్న. మీ అమ్మ మీ నాన్న. వీళ్ళెవరు? వీళ్ళు కాదు. ఒక 20 సంవత్సరాల క్రితం పలానా తిరునాళ్ళకు పోయాం మేము.
అక్కడ వీళ్ళు నా తల్లిదండ్రులు నన్ను పోగొట్టుకున్నారు. వాళ్ళు వెతుకుంటారు, నేను వీళ్ళకి దొరికాను. వీళ్ళు నన్ను తీసుకొని అందరి దగ్గర తిరిగారు. ఈ బిడ్డ ఎవరో మీకు తెలుసా, ఈ బిడ్డ ఎవరో మీకు తెలుసా అని తిరిగారు. ఎవ్వరూ కాదన్నారట. పోనీలే, వీళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మనకు పిల్లలు లేరు, ఎట్లాగో ఈ బిడ్డ మనకు దొరికింది, మనం పెంచుకుంటామని తీసుకొచ్చి నన్ను పెంచుకున్నారు. అప్పుడు నా మెడలో ఇది ఉంది, దీంట్లో ఈ 2 ఫోటోలు ఉన్నాయి. ఈ 2 ఫోటోలు నా తల్లిదండ్రులే. వీళ్ళెవరు నీ తెలుసా అని అడిగితే మా అమ్మ మా నాన్న అని చెప్పాను వాళ్ళకి. కానీ వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు. ఇది విషయం. వీళ్ళెవరో కాదు, మా తల్లిదండ్రులు. వాడికి ఏమవుతారు? వీళ్ళు నిర్ఘాంతపోయాడు, అంతే, ఇంకేం లేదు. అమ్మాయి మెడగలో ఉన్నటువంటి గొలుసులో ఎవరు కనపడ్డారో వీళ్ళే 2 దశాబ్దాల క్రితం తిరునాళ్ళలో తప్పిపోయిన తన ఏకైక కూతురు అనుకున్నారో ఆ ఏకైక కూతురే తన ఏకైక చెల్లెలు. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఏమైపోయింది? ఇంతకుముందు ఎంత ఆశ, ఇప్పుడు ఎంత నిరాశ. ఆశా నిరాశల జీవితమింతే, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే. ఇప్పుడు ఆ కుర్రాడికి ఆశ లేకపోతే నిరాశ? విషయం తెలిసిపోయింది, తన చెల్లెలు అని నిరాశ చెందాలనా, ఆశపడాలనా? ఈ అమ్మాయి లేనిదే నేను బ్రతకలేను అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? తరువుకు ఛాయా జీవికి మాయా, తరువుకు ఛాయా జీవికి మాయా, కడలిలోన కెరటాలుగా, తరువుకు ఛాయా జీవికి మాయా, కడలిలో కెరటాలుగా, కడలిలోన కెరటాలుగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల పునాదిగా, తరువుకు ఛాయా జీవికి మాయా, కడలిలోన కెరటాలుగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల పునాదిగా, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే. ఒక్క క్షణం ఆ అమ్మాయి స్నానానికి పోకముందు బ్రతుకు ఎన్ని కళ్ళగంటా ఉన్నాడు ఇక్కడ కూర్చొని. ఏమైపోయింది? అందాల బ్రతుకు అద్దాల మేడ, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును ఒక్క క్షణాన, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును ఒక్క క్షణాన, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, జరిగేవన్నీ తప్పనివే, చెప్పిరావు చేసినవి,
చెప్పిరావు చేసినవి జరిగేవన్నీ తప్పనివే. ఆశా నిరాశల జీవితమింతే, కష్టసుఖాల అతుకుల బొంతే. ఆశా నిరాశల జీవితమింతే. అలాగే కుర్చీలో కూర్చోపోయాడు పిల్లవాడు. ఏమండి బజారుకి పోతాం, ఇంకెందుకు, ఏం అవసరం ఉంది, పెళ్ళి ఎవరికి, అయిపోయింది జీవితం. కనుక సత్యాలు తెలియగానే విషయాలు బయటపడిపోతాయి. ఆ సత్యాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది వేరే విషయం ప్లీజ్. కాబట్టి తృప్తి అనేది జీవితంలో బాగా అర్థం చేసుకోండి. తృప్తి అనేది మనకేముంది ఈ ప్రపంచంలో? ఇప్పుడు చూడు, ఒక్క క్షణంలో ఆ పిల్లవాడు బ్రతుకంతా అసంతృప్తితో నిండిపోయింది. మనకు ఏమి ఉంది అనే దానిపై తృప్తి లేదు. తృప్తి అనేది మనకు ఏమి ఉంది అనే దానిపై లేదు, నేను ఎలా ఉన్నాను అనే దానిపైనే ఉంది. తృప్తి అనేది నాకు ఏది ఉంది అని కాదు, నేను ఎలా ఉన్నాను అనే దాని మీదనే ఈ తృప్తి అనేటువంటిది ఆధారపడి ఉంది. కనుక సచ్చిదానంద స్వరూప, ఆనంద స్వరూపం ఎప్పటికీ చెదరింది, ఎప్పుడు ఉండేటువంటిది. అదే ఆత్మ. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్యేతి. స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త, పంచకోశాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స్వరూప యస్తిష్టతి స ఆత్మ. థ్యాంక్ యూ. ఓ రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ జై జై రామ్ గోవింద హరి హరి 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 రామ 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 సీత రామ 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 సీత రామ 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 రామ
రామ రామ సీత రామ 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 సీత రామ రామ జై జై రామ గోవింద హరి హరి 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 రామ 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 సీత రామ 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 సీత రామ రామ జై జై రామ గోవింద హరి హరి జై జై రామ గోవింద హరి హరి జై జై రామ గోవింద హరి హరి రామ 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 సీత రామ 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 సీత రామ రామ జై జై రామ గోవింద హరి హరి 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 జై బృందావన విహారీ లాల్ కి ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి